ఓం అస్మద్గురుభ్యో నమః. స్వచ్ఛోర్ధ్వపుండ్రవిలసత్కమనీయఫాలం ప్రజ్ఞాసమంచితమృదుస్మితవక్త్రలీలం కాషాయదండపరిమండితభవ్యకాయం శ్రీజీయరాఖ్యయతి శేఖరమానతోస్మి. దర్పోదగ్రదశాననేంద్రియమనోనక్తం చరాధిష్ఠితే దేహేస్మిన్ భవసింధునా పరివృతే దీనాం దశామాస్థితః అద్యత్వే హనుమత్సమేన గురుణా సంబోధితార్థః సుధీః లంకారుద్ధ విదేహ రాజతనయా న్యాయేన లాలప్యతే. గర్వంతో తీవ్రమైన భావం కలిగిన మనస్సే కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మొత్తం 10 ఇంద్రియాలను 10 శిరస్సులుగా చేసుకొని దేహమనే లంకా నగరాన్ని పాలించే ఇది రావణ బ్రహ్మ అంటమే. అట్లాంటి అంటే పరాకాష్ఠకి చెందినది అని అర్థం. అదేంటి? మనస్సు అహంకరిస్తే దానికుండే 5 కర్మ 5 జ్ఞానము చేయటానికి వీలుగా కలిగినటువంటి ఇంద్రియాలని 10ంటిని 10 శిరస్సులుగా చేసుకొని మదించి జీవాత్మ అనే సీతని ఈ దేహమనే లంకలో బంధించి సంచరిస్తూ ఉంటే భగవంతుడి యొక్క సంకల్పాన్ని సందేశాన్ని తీసుకొని 100 ఏళ్ల ఈ జీవితాన్ని 100 యోజనాల సముద్రంగా చేసి దాటి వెళ్ళి తనకుండేటువంటి ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం అనే చతుర్విధములైన అద్భుత శక్తి సంపత్తి చేత ఆత్మతత్వమైన సీతమ్మకి భగవతత్వమైన రాముడి సందేశాన్ని అందించి వచ్చినటువంటి హనుమంతుడి యొక్క అనుగ్రహంతో ఆ హనుమంతుడు ఎట్లా అయితే ఆనాడు జీవాత్మైన సీతమ్మని కాపాడాడు, జీవాత్మలైన మనందరికీ బలాన్ని, ప్రభావాన్ని, ప్రచోదనని ఇచ్చుగాక, అందించుగాక. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వచ్ఛోర్ధ్వపుండ్రవిలసత్కమనీయఫాలం ప్రజ్ఞాసమంచితమృదుస్మితవక్త్రలీలం కాషాయదండపరిమండితభవ్యకాయం శ్రీజీయరాఖ్యయతి శేఖరమానతోస్మి. సుందరకాండ ప్రారంభంలో గురువులైన మహనీయులని రామాయణ వైభవాన్ని లోకానికి అందించటంలో అవిరళమైన కృషి చేసిన మహనీయులను స్మరించి రామాయణ ప్రారంభ శ్లోకాలని ముందుగా పఠిద్దాం, శ్రవణం చేద్దాం. శ్రీశైలే సదయా పాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకళాదానస్థూలలక్ష్యత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం.
గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణమహామాలారత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆనుషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం త్రిణీకృతదశగ్రీవమాంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మన. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా సయాతి బ్రహ్మణః స్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్లోకసారసమాకీర్ణం సర్గకల్లోలసంకులం కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలిసంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు. జన్మవ్యాధిజరావిపత్తిమరణైః అత్యంతసోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం. దశశిరసశ్చ వధం నిశామయధ్వం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం. వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చాప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. ఇతి శ్లోకద్వయం పఠిత్వా శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. శ్రీరామాయణాన్ని పారాయణ చేసే ముందుగా, సుందరకాండని పారాయణ చేసే ముందుగా అనుసంధించే శ్లోకాలని అనుసంధించాం. రామాయణ వైభవాన్ని, వాల్మీకి భగవానుణ్ణి, ఈ
పరంపరని క్రమాన్ని మన దాకా అందించిన పూర్వులైన మహనీయులైన ఆచార్యులని స్మరించి ఇప్పుడు సుందరకాండని పారాయణ చేసే ముందుగా ఒకసారి సంకల్పాన్ని, అంగన్యాస కరన్యాసాలని కూడా భావిద్దాం. అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య హనుమాన్ ఋషిః అనుష్టుప్ ఛందః మహాప్రభావః శ్రీరామో దేవతా రామ్ బీజం నమః శక్తిః రామాయేతి కీలకం శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిద్వారా మమాభీష్ట ప్రాప్త్యర్థే జపే వినియోగః. అఖండమైన భరతఖండంలో, అఖండమైన భూమండలంలో స్వార్థరహితంగా సర్వప్రజకి, సంఘానికి, సమాజానికి, దేశానికి, ప్రకృతికి కూడా, సకల ప్రాణికోటికి కూడా అన్ని విధాలుగా మంచి చేయాలి అని తపించేటువంటి వారు ఏ రంగానికి చెందిన వారైనా వారందరికీ భగవద్వైభవము, భగవద్బలము వెన్నుదన్నుగా ఉండాలని ఈ సుందరకాండ పారాయణ అట్లాంటి ప్రభావాన్ని అందరికీ ప్రసాదించాలని హనుమంతుణ్ణి, సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుణ్ణి కూడా ప్రార్థన చేస్తూ ఉత్సాహ అంగుష్టాభ్యాన్నమః పౌరుషం తర్జనీభ్యాన్నమః ధైర్యం మధ్యమాభ్యాన్నమః ఆనృశంస్యం కృతజ్ఞతా అనామికాభ్యాన్నమః విక్రమశ్చ ప్రభావశ్చ కనిష్ఠికాభ్యాన్నమః సంతి వానర రాఘవే కరతలకరపృష్టాభ్యాన్నమః ఉత్సాహ హృదయాయ నమః పౌరుషం శిరసే స్వాహ ధైర్యం శిఖాయైవ షట్ ఆనృశంస్యం కృతజ్ఞతా కవచాయ హుం విక్రమశ్చ ప్రభావశ్చ నేత్రత్రయాయ వౌషట్ సంతి వానర రాఘవే అస్త్రాయ ఫట్ భూర్భువః సువరోమితి దిగ్బంధః. ధ్యానం. స్రక్చందనాభరణభూషిత భాస్వరాంగం వామోరు సంస్థితమహీతనయోప గూఢం ఉత్ఫుల్ల పద్మనయనం స్మిత సుందరాస్యం రామం కృపాజలనిధిం మనసా స్మరామి చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయకం హనుమదర్పితమణిం ధ్యాయేత్ కాండేతు సుందరే ఉత్సాహ పౌరుషం ధైర్యమానృశంస్యం కృతజ్ఞతా విక్రమశ్చ ప్రభావశ్చ సంతి వానర రాఘవే. సుందరకాండలో మొట్టమొదటి సర్గని మొట్టమొదట అనుసంధానం చేసే ముందుగా రామచంద్రుణ్ణి స్మరిస్తూ జయమంత్రములుగా, జయాన్ని కలిగించేటువంటి శ్లోక బ్రహ్మములుగా కీర్తించబడినటువంటి శ్లోకాలను కూడా అనుసంధానం చేద్దాం. ప్రతి సర్గ ప్రారంభంలో, సర్గ పూర్తయి రెండో సర్గ ప్రారంభంలో కూడా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ధర్మాత్మా సత్యసంధస్య రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. శ్రీమద్ రామాయణే సుందరకాండః ప్రథమః సర్గః. మొట్టమొదటి శ్లోకం తకారంతో ప్రారంభమవుతోంది. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టుం చారణాచరితే పథీ. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టుం చారణాచరితే పథీ. ఇది తకారంతో ప్రారంభమైంది. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టుం చారణాచరితే పథీ. అటు పిమ్మట రావణుని చేత తీసుకొని పోబడినటువంటి సీతమ్మని
చూడాలి, సీతమ్మని ఎక్కడ ఉందో వెతకాలి, సీతమ్మ యొక్క అన్వేషణ సాగించాలి అని శత్రుకర్షణుడైనటువంటి హనుమంతుడు చారణులు సంచరించే ఆకాశ మార్గం కేసి తన దృష్టిని పెట్టి ఒక సంకల్పం చేశాడు అని చెప్పాడు వాల్మీకి భగవానుడు. ఇది చాలా గొప్పది. ఒక సద్గురువు జ్ఞానం చేత తన శిష్యుణ్ణి కాపాడాలని, జ్ఞాన ప్రకాశం చేత, జ్ఞాన ప్రబోధన చేత శిష్యుణ్ణి కాపాడాలని చేసే సంకల్పం ఆ శిష్యుడికి, ఆ ఆశ్రితుడికి ఎంత రక్షణని, వృద్ధిని, జన్మసార్థకతని ఇస్తుందో తెలిపే అద్భుతమైనటువంటి శ్లోక బ్రహ్మం ఈ మొట్టమొదటి శ్లోకం. అనారోగ్యంతో పట్టి పీడించేవారు ఈ శ్లోకాన్ని జపిస్తే అనారోగ్యం తొలగి ఆరోగ్యం ఏర్పడుతుందని పెద్దలందరూ ఈ శ్లోకాన్ని జపించి మహనీయులందరూ దాని ఫలితాన్ని లోకానికి అందించారు. అట్లాంటి అద్భుతమైన శ్లోకంతో సుందరకాండ ప్రారంభమైంది. ఒకసారి దీన్ని అందాం, విందాం కూడా. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానరః సముదగ్రశిరోగ్రీవో గవాం పతిరివా బభౌ అథ వైడూర్యవర్ణేషు శాద్వలేషు మహాబలః ధీరః సలిలకల్పేషు విచచార యథా సుఖం ద్విజాన్మిత్రాసయన్ ధీమానురసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ నీలలోహితమాంజిష్టపత్రవర్ణై సితాసితైః స్వభావవిహితైశ్చిత్రైర్ధాతుభిः సమలంకృతం కామరూపిభిరావిష్టమభీక్షణం సపరిచ్ఛదైః యక్షకిన్నరగంధర్వైర్దేవకల్పైశ్చ పన్నగైః సతస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హృదే నాగ ఇవా బభౌ ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం అంజలిం ప్రాంగ్ముఖః కుర్వన్ పవనాయాత్మయోనయే తతోభివవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం ప్లవంగ ప్రవరైర్దృష్టః ప్లవనే కృతనిశ్చయః వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు నిష్ప్రమాణ శరీరः సంలిలింఘయిషురర్ణవం బాహుభ్యాం పీడయామాసం చరణాభ్యాం చ పర్వతం సయచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడితః తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్. హనుమంతుడు మహేంద్ర పర్వతం పైకి చేరి సీతమ్మని అన్వేషించాలనే సంకల్పం చేసి చారణులు సంచరించేటువంటి ఆకాశ మార్గం కేసి చూసి క్రమక్రమంగా సీతాన్వేషణకు ఉద్యుక్తుడవుతున్నాడు. అట్లాంటి ఉద్యుక్తుడవుతున్న హనుమ ఆ మహేంద్ర పర్వతం మీద ఒక్కసారి తన ప్రాణశక్తినంతా కూడగట్టుకొని తన బలాన్ని, ఆత్మబలాన్ని అంతా కూడా వృద్ధి చెందిస్తూ తన శరీరాన్ని కొంచెం అట్లా కిందకి వంచి ఆ మహేంద్ర పర్వతాన్ని ఒక్కసారి గట్టిగా నొక్కాడట. నొక్కగానే అక్కడ ఉండేటువంటి మహావృక్షాల శాఖలన్నింటా వ్యాప్తమైన పుష్పములన్నీ వర్షమై పడ్డాయి హనుమంతుడి మీద. చూడటానికి ఆయన కూడా ఒక పువ్వులన్నీ కప్పిన, పువ్వులతో పూచిన ఒక కొండల, ఒక మహేంద్ర పర్వతం మీద ఒక పూల కొండలా తాను కనపడ్డాడు అని చెప్తున్నాడు వాల్మీకి భగవానుడు. తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్ తేన పాదపముక్తేన పుష్పౌఘేన సుగంధినాం పర్వతః సంవృతశైలో బభూ పుష్పమయో యథా తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానః స పర్వతః సలిలం సంప్రసుస్రావ మదం మత్తైవ ద్విపః పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతః రీతిర్నిర్వర్తయామాస కాంచనాంజనరాజతీః ముమోచ చ శిలాశైలో విశాలాः సమనశిలాః మధ్యమేనార్చిషా జుష్టో ధూమరాజీరివానలః గిరిణా పీడ్యమానేన పీడ్యమానాని సర్వతః గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైః స్వరైః సమహాసత్వసన్నాదశైలపీడానిమిత్తజః పృథివీం పూరయామాసం దిశశ్చోపవనాని చ శిరోభిః పృథిభిः సర్పా
వ్యక్తస్వస్తికలక్షణైః వమంతః పావకం ఘోరం దదంసుర్దశనైః శిలాహం తాస్తదా సవిషైర్దష్టాహం కుపితైస్తైర్మహాశిలాహం జజ్వలుః పావకోద్దీప్తాం బిభుదుశ్చ సహస్రధా యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం న సేకుస్యమితుం విషం భిద్యతే యం గిరిర్భూతైరితి మత్వా తపస్వినః త్రస్తా విద్యాధరాస్తస్మాదుత్పేతుః స్త్రీగణైః సహ పానభూమిగతం హిత్వా హైమమాసవభాజనం పాత్రాణి చ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్ లేహ్యానుచ్చావచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ ఆర్షభాణి చ చర్మాణి ఖడ్గాంశ్చ కనకత్సరూన్ కృతకంఠగుణాః క్షీబా రక్తమాల్యానులేపనాః రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే హారనూపురకేయూరపారిహార్యధరాः స్త్రియः విస్మితాः సస్మితాస్తస్థురాకాశే రమణైః సహ దర్శయంతో మహావిద్యాం విద్యాధరమహర్షయः సహితాస్తస్థురాకాశే వీక్షాం చక్రుశ్చ పర్వతం శుశ్రూశ్చ తదా శబ్దం ఋషీణాం భావితాత్మనాం చారణానాం చ సిద్ధానాం స్థితానాం విమలేంబరే ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజః తితీర్షతి మహావేగः సముద్రం మకరాలయం రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి ఇతి విద్యాధరాः శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం తమప్రమేయం దదృశుః పర్వతే వానరర్షభం దుధువే చ స రోమాణి చ కంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహానివతో యదః ఆనుపూర్వ్యేణ వృత్తం చ లాంగూలం రోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజయువోరగం తస్య లాంగూలమావిద్ధమాత్తవేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేవ హ్రియమాణో మహోరగః బాహూ సంస్తంభయామాస మహాపరిఘసన్నిభౌ ససాద చ కపిః కట్యాం చరణౌ సంచుకోచ చ సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరాం తేజః సత్వం తథా వీర్యమావివేశ స వీర్యవాన్ మార్గమాలోకయన్ దూరాదూర్ధ్వం ప్రణిహితే క్షణః రురోధ హృదయే ప్రాణానాకాశమవలోకయన్ పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా స కపికుంజరః నికుంచ్య కర్ణౌ హనుమానుత్పతిష్యన్ మహాబలః వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్. ఒకసారి హనుమంతుడు ఆ మహేంద్ర పర్వతం మీద రాముడి కోసం వానరుల కోసం కూడా ఒక మహాకార్యాన్ని చేయ సంకల్పించిన వాడై తన దేహాన్ని అంతకంతకు పెంచి ప్రాణశక్తిని పెంచి చూపులన్నిటినీ ఆకాశం పైకేసి నిలిపి చెవులని ఒక్కసారి నికుంచ్య కర్ణవు కర్ణములను కుచింపచేసి తన బాహువులను పరిఘలవలే స్తంభింపచేసి నడుముని సన్నము చేసి తన యొక్క వక్షస్థలాన్ని విపుల విశాలంగా పరచి వానరులందరినీ ఉద్దేశించి ఇట్లా మాట్లాడేడట. యథా రాఘవ నిర్ముక్త శరస్వ్యసన విక్రమః గచ్చేత్తత్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. రాముడు విడిచిన బాణం ఎట్లా అయితే అప్రతిహితంగా నిర్ద్వంద్వంగా అమోఘంగా వ్యర్థం కాకుండా ఎదురు లేకుండా ఎట్లా అయితే రామ బాణం ప్రయాణిస్తుందో రాముడి శక్తినే ఊతంగా చేసుకొని ఆయన శ్రీకరంలో ఒక పరికరమై నేను ప్రయాణిస్తాను అని వానరులందరికీ చెప్పాడు ఆయన. నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మయాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం. యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యామ్యకృతశ్రమః బద్ధ్వా రాక్షసరాజానం మానయిష్యామి రావణం. సర్వదా కృతకార్యోహమేష్యామి సహ సీతయా
ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణాం ఏవముక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః ఉత్పపాతాధ వేగేన వేగవాన్ విచారయన్ సుపర్ణమివ చాత్మానం మేనే సఖ్యపి కుంజరః. హనుమంతుడు ఎట్టి పరిస్థితుల్లో సర్వదా కృత కార్యోహమేష్యామి, ఎట్టి పరిస్థితుల్లో కార్యాన్ని సఫలం చేసే తిరిగి వస్తా. లంకకి వెళతా, లంకలో అన్వేషిస్తా. సీతమ్మ అక్కడ కనబడకపోతే స్వర్గానికి వెళతా, అక్కడ అన్వేషిస్తా. అక్కడ కనపడకపోతే తిరిగి లంకకు వస్తా. మట్టి పెళ్లలతో సహా, లంకా నగరపు పునాదులతో సహా, గోడలతో, గోపురాలతో, అక్కడ ఉండే తటాకాలతో సహా, రావణుడితో సహా లంకని పెళ్లగించి తిరిగి రాముడి దగ్గర తెస్తా. ఏది ఏమైనా కార్యం చేసే వస్తా. ఏ పని చేసేప్పుడైనా అంతటి విశ్వాసం, అంతటి ధైర్యం, అంతటి సంకల్ప శుద్ధి మనందరికి కావాలని ప్రేరణ ఇచ్చేటువంటి సందర్భం ఇది. ఇది చెప్పాడు హనుమంతుడు వానరులందరినీ ఉద్దేశించి. ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణం ఏవముక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః ఉత్పపాతాధ వేగేన వేగవాన్ విచారయన్ సుపర్ణమివ చాత్మానం మేనే సకపి కుంజరః. చాలా గొప్ప మాట. తనని మనస్సులో గరుత్మంతుడిలా భావించుకున్నాడు. గరుత్మంతుడిలా భావించుకుని ఆయన వేగం, ఆయన కుశ అగ్రత, ఆయనకుండేటువంటి దృఢమైనటువంటి జితేంద్రియ బల సంపద అంతా తనకి రావాలని భావించాడు. మనం ఎప్పుడు ఏ కార్యం చేసినా పెద్దల్ని స్మరించేది అందుకే. మనకంటే ముందు బాట వేసిన మహనీయుల బుద్ధి బలం, వారి తేజోబలం, వారి అనుష్ఠాన బలం, వారి వ్యక్తిత్వం మనలో కూడా నిండి మనకి ఆ బలాన్ని వెన్నుదన్నుగా ఇచ్చి నడిపించాలి అని ఇది హనుమంతుడు మనకి ఆచరించి చూపించాడు. సుపర్ణమివ చాత్మానం మేనే సకపి కుంజరః సముత్పరయ తస్మిన్స్తు వేగాత్తే నగరోహిణః సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః సమత్తకో యష్టిభకాన్ పాదపాన్ పుష్పశాలినః ఉద్వహన్ నూరువేగేన జగామ విమలేంబరేం ఊరువేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయుః ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః. ఇంటికి బంధువులు వస్తే వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళని సాగనంపడానికి వీధి చివరి దాకో, ఇంటి చివరి దాకో, లేకపోతే మరీ ఇష్టం ఉంటే బస్ స్టాండ్ దాకో కూడా ఎలా వెళ్తాము? ఎన్నో వందల వేల సంవత్సరాలుగా భూమిలో ఊడలన్నీ, వేరులన్నీ ఊనుకొని పెరిగినటువంటి మహావృక్షాలు కూడా హనుమంతుడి యొక్క గమన వేగానికి, ఆ బలానికి భూమిని బద్దలు చేసుకొని ఆ వాయు వేగంతో అవి కూడా గగనపథంలోకి ఎగిరి తమ బంధువైన రాముడి యొక్క పత్ని అయిన సీతమ్మని అన్వేషించడం కోసం వెళుతున్నాడు. రాముడంటే ఉట్టి రాముడు కాడు, అతడు లోకాభిరాముడు. రాముడు అయోధ్యని వీడి వస్తూ ఉంటే సరయూ నది రాముడి విరహాన్ని తట్టుకోలేక కుంపటిలో ఎవడో వేడి చేస్తే కుంపటి పైన ఉండేటువంటి పాత్రలో నీరు వేడెక్కినట్టుగా నది మొత్తం కూడా రామ విరహంతో కుతకుతలాడిందని వాల్మీకి భగవానుడు రామాయణంలో చెబుతాడు. తరువులన్నీ కూడా వెలవెలపోయి వాడిపోయాయని చెబుతాడు. రాముడు తిరిగి అయోధ్యకు వస్తే కాలం కాకపోయినా తరువులన్నీ పుష్పించి పూచాయని కూడా చెబుతాడు. అందుకే రాముణ్ణి లోకాభిరాముడని చెప్పారు. అతడు తన ప్రవర్తన వల్ల, తన భావ పరిపక్వత వల్ల చరాచర భూతజాతాన్ని అందరినీ పరవశింపజేసి ఆనందింపజేశాడు. అట్లాంటి రాముడి కార్యం కోసం కదా హనుమ వెళుతున్నాడు. అందుకని ఆ తరువులు కూడా తమ బంధువుగా హనుమంతుడిని భావించి, ఆమె కార్యం కోసం వెళ్ళేవాడు తమ బంధువుని ప్రకృతంతా భావించిందండి. ఇది గొప్పతనం. అవి కూడా పైకి లేచి ఒక్కసారి ఆయన వేగానికి ఊతాన్నిస్తూ స్వాగతం చెప్తూ చిత్ర విచిత్రంగా ఆకాశపథంలో సంచరించేటువంటి ఖేచరి ఇత్యాది జాతుల, దైవీ జాతులకి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కూడా కల్పించాయి అన్నమాట. ఊరువేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయుః ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః తమూరువేగోన్మథితాః సాలాశ్చాన్యేన గోత్తమాః అనుజగ్ముర్హనుమంతం సైన్యాయువ మహీపతిం సుపుష్పితాగ్రైర్బహుభిః పాదపైరన్వితః కపిః హనుమాన్ పర్వతాకారో బభూవాద్భుత దర్శనః. చూడటానికి ఎట్లా ఉన్నాడంటే, ఇదేంటి కొండలన్నీ భూమి మీద కదా ఉంటాయి, రెక్కలు లేకుండానే గగనంలోకి ఎగిరిన ఒక మహాపర్వతంలా ఉన్నాడు ఈయన. అది ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతంలా కనిపించింది అందరికీ కూడా. భూమి మీద ఉండే కొండ రెక్కలు లేకుండా గగనపథంలోకి ఎగిరితే ఎంత అద్భుతంగా ఉంటుందో
ఆ వైభవం చూడటానికి హనుమానుడు పర్వతాకారుడై అద్భుత దర్శనుడై గగనపథంలోకి ఎగిరాడని వాల్మీకి భగవానుడు కీర్తిస్తున్నాడు. సారవంతోధయే వృక్షాన్యమజ్జన్ లవణాంభసి భయాదివ మహేంద్రస్య పర్వతావరుణాలయే సనానాకుసుమైః కీర్ణః కపిస్సాంకురకోరకైః సుశుభే మేఘ సంకాశః ఖద్యోతైరివ పర్వతః. ఇందులో చాలా అందమైన ఒక పదాన్ని చెబుతాడు వాల్మీకి భగవానుడు. సారవంతమై చాలా బరువైన వృక్షములు ఆయన గాలితో ఆయన వల్ల ఏర్పడ్డ పీడనం యొక్క వేగానికి పైకి ఎగిసి కొంత తడవుకి మళ్ళీ అవి తిరిగి వాటి ఉధృతి తగ్గి మరలా సముద్రంలో పడిపోయాయి అని చెబుతాడు. అంటే దీన్ని పెద్దవాళ్ళు అందంగా దీనికి ఒక తాత్విక అర్థం చెబుతాడు. మహానుభావులైన గురువులు, జ్ఞానులు, పెద్దలు ఏదైనా ప్రరోచన ప్రబోధము చేసినప్పుడు వింటున్న మనకు కూడా అలా ఆచరించాలి, పాటించాలి అనిపిస్తుంది. వారి యొక్క అనుష్ఠాన ప్రభావం, వారి యొక్క సన్నిధి ప్రభావం చేత, వారి తపో ప్రభావపు స్పర్శ చేత వాటితో అనుసరించే ప్రయత్నం మనం కూడా చేసి వెళతాం వృక్షాల్లా. కొంత తడవుకి కొందరు దాన్ని జీవితాంతం కంటిన్యూ చేస్తారు, కొందరు కొంత తడవుకి మరలా ప్రాకృతిక ప్రభావం చేత మరలా ఈ సంసారపు సముద్రంలో పడిపోతూ ఉంటారు అన్నమాట. ఈ ప్రక్రియని కూడా ఆ వృక్షాలు పైకి లేచి మళ్ళీ కొంతసేపు ఆయనతో ప్రయాణించి పడే క్రమంలో వాల్మీకి భగవానుడు సూచించాడు. ఆధ్యాత్మిక సాధనా క్రమం గురువులని జ్ఞానులను అనుసరించి సాగేప్పుడు ఎట్లా ఉంటుందో అని చెబుతారు పెద్దలు. సనానాకుసుమైః కీర్ణః కపిస్సాంకురకోరకైః సుశుభే మేఘ సంకాశః ఖద్యోతై సుశుభే మేఘ సంకాశః ఖద్యోతైరివ పర్వతః. అద్భుతంగా పుష్పాలన్నీ జారి పడుతున్నాయి సముద్రంలో. ఆకాశ పథమంతా కూడా ఏదో అద్భుతమైన ఖద్యోతములచే ఆక్రమించినటువంటి ఆ దివ్యమైన కాంతి పుంజంతో అది అద్భుతంగా ప్రకాశించింది. విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః అవసీర్యంత సలిలే నివృత్తాః సుహృదో యథా లఘుత్వేనోపపన్నం తద్విచిత్రం సాగరే పతత్ ద్రుమాణాం వివిధం పుష్పం కపివాయు సమీరితం తారాశతమివాకాశం ప్రభభౌ సమహార్ణవః పుష్పౌఘేణానుబద్ధేన నానావర్ణేన వానరః. అత్యంత దివ్యమైన వివిధ వర్ణముల చేత ఉన్న పుష్పాలన్నీ పడితే నక్షత్రాలన్నీ వెలిగేప్పుడు ఆకాశం ఎట్లా ఉంటుందో అనేక కోటాను కోట్ల పుష్ప సముదాయం చేత వికీర్ణమైన సంకీర్ణమైన వర్ణ మిశ్రమం చేత సముద్రమంతా నక్షత్రావృతమైన ఆకాశ మండలంలా భూమి మీద ఆకాశాన్ని మరలా రిఫ్లెక్ట్ చేసి బోర్లిస్తే ఎట్లా ఉంటుందో అక్షత్ర సముదాయ సంపత్తి చేత ప్రకాశించే ఆకాశాన్ని కిందకి మరలా బోర్లిస్తే ప్రతిబింబం ఎట్లా ఉంటుందో అట్లా ఉందిట పుష్ప వర్ణ సంకీర్ణమైనటువంటి ఆ అఖండమైన అనంతమైనటువంటి అపారమైన పారావారం అంతా కూడా. తారాశతమివాకాశం ప్రభభౌ సమహార్ణవః పుష్పౌఘేణానుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషితః తస్య వేగ సమాధూతైః పుష్పైస్తోయమదృశ్యతం తారాభిరభిరామాభిరుదితాభిరివాంబరం తస్యాంబరగతౌ బాహూ దదృశ్యాతే ప్రసారితౌ పర్వతాగ్రాద్వినిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ పిబన్నివ బభౌ చాపి సోర్మిమాలం మహార్ణవం పిపాసురివ చాకాశం దదృశే సమహాకపిః తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారిణః. ఎట్లా ఉన్నాడంటే ముందుకి చేయి జాపి వెళుతూ ఉంటే 5 వేళ్ళు 5 తలల పాములాగా ఒక్కోసారి ఆకాశం దగ్గరగా వెళుతుంటే ఆకాశాన్ని తాగేస్తాడా అన్నట్టు, ఒక్కోసారి సముద్రం దగ్గరగా వెళుతూ ఉంటే ప్రయాణిస్తున్నప్పుడు సముద్రాన్ని తాగేస్తాడా అన్నట్టు విద్యుత్ ప్రభా పుంజంలా హనుమంతుడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. నయనే విప్రకాశేతే పర్వతస్థావివానౌలౌ పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషీ సంప్రకాశేతే చంద్రసూర్యా వివోదితౌ ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బభౌ. చంద్రసూర్యుల వంటి చక్షువులతో
తామ్ర వర్ణంలో ఒక పింగళ వర్ణం కలిగి, జేగురు కషాయ వర్ణం కలిగి ఆకాశమంతా నింపుతున్నటువంటి దివ్య దేదీప్యమానమైన ధితులతో ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడు. సంధ్యయా సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలం లాంగూలంచ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రితః. లాంగూలచక్రేణ మహాన్ శుక్లదంస్ట్రోనిరాత్మజ వ్యరోచిత మహాప్రాజ్ఞ పరివేషీవ భాస్కర. అప్పుడప్పుడు మనకి సూర్యమండలం చుట్టూ ఒక రౌండ్, ఒక వృత్తం ఏర్పడుతుంది, పరివేషం అని అంటూ ఉంటాం దాన్ని. ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం అట్లాంటి ఒక అద్భుతం మనకి కూడా కనపడింది మన ఆకాశ పథంలో. హనుమంతుడి యొక్క తోక ఇట్లా వృత్తాకృతిలో ఉంటే సూర్యమండలానికి ఉదయిస్తున్న ప్రాభాత సమయంలో ఉదయిస్తున్నటువంటి గోరోజనపు వర్ణం కలిగిన సూర్యమండలానికి వేసిన పరివేషములాగా ఒక అద్భుతమైన వృత్తంలా ఉందట ఆ తోక భాగం అంతా కూడా. స్ఫిగ్దేశే నాతి తామ్రేణ స్ఫిగ్దేశే నాతి తామ్రేణ రరాజస మహాకపి మహతా దారితేనేవం గిరిర్గైరిక ధాతునాం తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతరగతో వాయుర్జీమూత ఇవ గర్జతి ఖేయదా నిపతం త్యుల్కా హ్యుత్తరాంతాద్వినిసృతా దృశ్యతే సానుబంధాచం తథా స కపికుంజరః. ఆకాశ పథనం నుంచి ఒక అద్భుతమైన తోక చుక్క వేగంతో కాంతితో పడుతూ ఉంటే ఎట్లా ఉంటుందో, లంక మీద పడబోతున్నటువంటి ఓ కాంతి చుక్కల తోక చుక్కలా ఉన్నట్టు హనుమంతుడు ఆ గగన పథంలో గోచరిస్తూ ఉంటే దృశ్యతే సానుబంధాచం తథా స కపికుంజరః పతత్పతంగ సంకాశో వ్యాయత సుశుభే కపి ప్రవృద్ధ ఇవ మాతంగః కక్ష్యయా బధ్యమానయ ఉపరిష్టాచ్చరీరేణ ఛాయయా చావగాఢయ సాగరే మారుతావిష్టానౌ రివాసీత్ తదా కపి యం యం దేశం సముద్రస్య జగామ సమహాకపి సతతస్యోరువేగేన సోన్మాద ఇవ లక్ష్యతే సాగరస్యోర్మిజాలానాం మురసా శైలవర్ష్మణాం. ఎక్కడెక్కడ హనుమంతుడు సముద్రానికి దగ్గరగా వచ్చి పయనిస్తున్నాడో ఆయన వేగం చేత ఓ తెరచాప కలిగిన పడవ నీటిని చీల్చుకుంటూ వెళ్తూ ఉంటే ఎట్లా ఉంటుందో, ఆయన గమనపు వేగానికి ఆ వాయు వేగానికి సముద్రం అలా చీరిపోయి తెరచాప ప్రయాణిస్తున్నట్టుగా సూది మొనలాంటి అంచుతో కత్తితో తెరచాప నీటిని చీరుస్తూ ఎట్లా ముందుకు వెళ్తుందో అట్లా ఆయన పయనిస్తున్నట్ట. సాగరస్యోర్మిజాలానాం మురసా శైలవర్ష్మణాం అభిఘ్నం స్తు మహావేగః పుప్లువే సమహాకపిః కపివాతశ్చ బలవాన్ మేఘవాతశ్చ నిస్సృతః సాగరం భీమనిర్ఘోషం కంపయామాస తుర్భృశం వికర్షన్మూర్మిజాలాని బృహంతి లవణాంభసీ పుప్లువే కపిశార్దూలో వికిరన్నివరోదసి మేరుమందర సంకాశ నుద్ధతాన్ సమహారణవే. అతిక్రామన్ మహావేగస్తరంగాన్ గణయన్నివం తస్య వేగ సముద్ధూతం జలం సజలదం తదా అంబరస్థం విబభ్రాజం శారదాభ్రమివాతతం తిమినక్రజుషాః కూర్మా దృశ్యంతే వివృతాస్తదా వస్త్రాపకర్షణేనేవ శరీరాణి శరీరిణాం ప్లవమానం సమీక్ష్యాధం భుజంగాః సాగరాలయాః వ్యోమ్నితం కపిశార్దూలం సుపర్ణైతి మేనిరే. హనుమానుడు అట్లా వేగంతో పయనిస్తున్నప్పుడు సముద్రం చీరిపోయి తెరచాప పైన ఉన్నటువంటి, ఎప్పుడైనా మనం ఒక వ్యక్తి కప్పుకున్న వస్త్రాన్ని తొలగిస్తే లోపలి శరీరం ఎట్లా కనబడుతుందో పైన ఉండే లేయర్లన్నీ తొలగిపోయి, అంటే ఆ సముద్రపు పై జలపు లేయర్లు తెరలన్నీ తొలగి సముద్ర గర్భంలో ఉండేటువంటి అనేక తిమింగిళాలు, అనేక చేపలు, జల జంతువులన్నీ కూడా స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా చాలా క్లియర్ గా కనబడుతూ ఉన్నాయి. దశయోజన విస్తీర్ణ త్రింశద్యోజనమాయత ఛాయావానరసింహస్య జలే చారుతరాభవత్ శ్వేతాభ్రఘనరాజీవం వాయుపుత్రానుగామినీ తస్య సా సుశుభే ఛాయా వితతా లవణాంభసి సుశుభే సమః తేజ మహాకాయో మహాకపిః వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వతః ఏనాసౌ యాతి బలవాన్ వేగేన కపికుంజరః తేన మార్గేణ సహసా ద్రోణీకృతైవార్ణవః
ఆపాతే పక్షి సంఘానాం పక్షిరాజ ఇవ వ్రజన్ హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా పాండురారుణవర్ణాని నీలమాంజిష్టకాని చ కపినాకృష్యమాణాని మహాభ్రాణి చకాసిరే ప్రవిసన్నభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే ప్లవమానం తు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవర్షుః పుష్పవర్షాణి దేవగంధర్వదానవాహం తతాపనహితం సూర్యః ప్లవంతం వానరోత్తమం శిశేవే చ తదా వాయు రామకార్యార్థసిద్ధయే ఋషయస్తుష్టూశ్చైనం ప్లవమానం విహాయసాం జగుశ్చ దేవగంధర్వాః ప్రశంసంతో మహౌజసం. హనుమంతుడు ఇట్లా రామకార్యం కోసం వెళ్తున్నాడు. స్వార్థం లేదు అతడికి, పరమార్థం ఉంది అతడిలో. రామకార్యం కోసం పరమార్థంతో వెళుతున్నాడు కనుక ప్రకృతి అంతా అతడికి అనుకూలంగా ప్రవర్తించడం ప్రారంభించింది. సూర్యుడు చల్లబడ్డాడు, వేడి తాపాన్ని తగ్గించాడు రామకార్యార్థి వెళుతున్న హనుమ మీద. అట్లాగే వాయువు కూడా కాసేపు ఇతడు తన కొడుకని మాత్రం ఆలోచించడం ప్రక్కన పెట్టి రామకార్యం చేయటానికి వెళుతున్న రామభక్తాంజనేయుడికి తను వెళ్లే ప్రయాణానికి గమనానికి అనుకూలంగా ఉండేట్టుగా ఆ అనుకూల దిశగా వీయనారంభించాడు. అంటే ప్రకృతి అంతా స్వార్థరహితుడై విశ్వశాంతి కోసం విశ్వహితం కోసం సంకల్పం చేసి పయనించే వాడికి ఆనుకూల్యంగా ప్రవర్తిస్తుందంటానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ మనకు సుందరకాండలో కనబడుతుంది. హనుమంతుడి ప్రయాణ క్రమంలో ప్రకృతి చేసేటువంటి రామసేవ అనురూపంలో. నాగాశ్చతుష్టూర్యక్షా రక్షాంసి విబుధాః ఖగాః ప్రేక్ష్య సర్వే కపివరం సహసా విగతక్లమం తస్మిన్ ప్లవగశార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకుకులమానార్థీ చింతయామాస సాగరః సాహాయం వానరేంద్రస్య యది నాహం హనుమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి తథా మయా విధాతవ్యం విశ్రమేత యథా కపిః శేషం చ మయి విశ్రాంతః సుఖేనాతి పశ్యత్ శేషం చ మయి విశ్రాంతః సుఖే నాతిపతిష్యతి ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రచ్ఛన్నమంభసి హిరణ్యనాభం మైనాకమువాచ గిరిసత్తమం త్వమిహాసుర సంఘానాం పాతాళతలవాసినాం దేవరాజ్ఞా గిరిశ్రేష్టం పరిఘః సన్నివేశితః త్వమేషాం జ్ఞాతవీర్యాణాం పునరేవోత్పతిష్యతాం పాతాళస్యాప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి తిర్యగూర్ధ్వమధశ్చైవ సిక్తిస్తే శైలవర్ధితుం తస్మాత్ సంచోదయామి త్వాముత్తిష్ట గిరిసత్తమం స ఏష కపిశార్దూలస్త్వాముపర్యేతి వీర్యవాన్. హనుమాన్ రామకార్యార్థం భీమకర్మాఖమాప్లుతః అస్య సాహ్యం మయా కార్యమిక్ష్వాకుకులవర్తినః మమ హిక్ష్వాకవః పూజ్యాః పరం పూజ్యతమాస్తవ కురు సాచివ్యమస్మాకం ననః కార్యమతిక్రమేత్ కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ సలిలాదూర్ధ్వముత్తిష్ట తిష్టత్వేష కపిస్త్వయి అస్మాకమతిథిశ్చైవ పూజ్యస్య ప్లవతాం వరః చామీకరమహానాభం దేవగంధర్వసేవితం హనుమాంస్త్వయి విశ్రాంతస్తతశేషం గమిష్యతి కాకుస్థస్యానృశంస్యం చ మైథిల్యాశ్చ వివాసనం శ్రమం చ ప్లవగేంద్రస్య సమీక్ష్యోత్థాతుమర్హసి హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంభసః ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమలతాయుతః ససాగరజలం భిత్వా బభూవాప్యుద్ధితస్తదా యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః సమహాత్మా ముహూర్తేన సర్వతః సలిలావృతః దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజితః శాతకుంభమయైః శృంగైః సకిన్నరమహోరగైః ఆదిత్యోదయ సంకాశైరాలిఖద్భిరివాంబరం తప్తజాంబూనదైః శృంగైః పర్వతస్య సముత్థితైః ఆకాశం శస్త్రసంకాశమభవత్
కాంచన ప్రభం జాతరూపమయైః శృంగైర్భ్రాజమానైః స్వయం ప్రభైః ఆదిత్య సంకాశః శోభవద్గిరిసత్తమః తముత్థితమసంగేన హనుమానగ్రతః స్థితం మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చితః సతముచ్ఛ్రితమత్యర్థం మహావేగో మహాకపిః. ఇంతలో హనుమంతుడు నిరాధారంగా ఆకాశ గమనం చేస్తూ వెళ్తుంటాన్ని చూసిన సముద్రుడు కూడా, ఇందాక సూర్యుడు ఆయనకి సాయం చేసాడు, ఆయనకి అనుకూలమయ్యాడు, అట్లాగే వాయువు ఆయనకి అనుకూలమయ్యాడు, సముద్రం కూడా, జలం కూడా, పంచభూతాలు అనుకూలమవుతున్నాయి. ఉష్ణశక్తి కలిగినటువంటి, ఔష్ణ్య శక్తి కలిగిన, అగ్నిశక్తి కలిగినటువంటి అగ్నితత్వం కలిగిన సూర్యుడు అనుకూలమైతే, వాయువు అనుకూలమైతే, ఇప్పుడు జలం కూడా అనుకూలమై ప్రవర్తిస్తుంది అతడికి. ఆ సాగరుడు అనుకుంటున్నట్ట, ఒకప్పుడు సగరుడనే మహారాజు ఉండేవాడు. ఆ సగరుడికి 60,000 మంది కుమారులు. ఆ 60,000 మంది కూడా వారు యజ్ఞం యొక్క అశ్వం తప్పించుకొని పాతాళ లోకానికి చేరితే ఆ యజ్ఞాశ్వాన్ని అన్వేషిస్తూ భూమిని త్రవ్వుతూ వెళ్ళారు. ఆ త్రవ్వినప్పుడు సముద్రం యొక్క పరిధి పెరిగింది. ఎక్కడెక్కడైతే అలా త్రవ్వారో ఆ త్రవ్విన భాగమంతా తిరిగి జలం చేరి సముద్రం యొక్క పరిధి పెరిగి సగర పుత్రుల చేత త్రవ్వటం వల్ల తాను బాగా వృద్ధి చెందాడు కనుక అతడికి సాగరము అనే పేరు వచ్చింది సముద్రానికి. ఎంత కృతజ్ఞతా గుణం ఎంత గొప్పగా ఉండాలో వాల్మీకి రామాయణం భారతీయ సంస్కృతి నేర్పినట్టుగా ప్రపంచంలో మరే సంస్కృతి ఊహకు కూడా అందదు. కృతజ్ఞత ఎప్పటిదండి? నేరుగా రాముడేమన్నా సాయం చేశాడా ఆ సముద్రుడికి? ఎప్పుడో రాముడి కంటే కొన్ని తరాల ముందు, కొన్ని వేల సంవత్సరాల ముందు సగరుడనే ఒక మహానుభావుడు, ఆయన కుమారుల వల్ల తాను పెరిగి పెద్దదయ్యింది. ఆ వంశంలో వచ్చిన రాముడు, ఆ రాముడికి సాయం చేయడానికి వెళ్తున్నాడు హనుమానుడు. ఇతడికి తానేదైనా సేవ చేయాలి. కృతజ్ఞతా గుణం ఇంత గొప్పగా ఉండాలి. ఇది భారతీయ సంస్కృతి నేర్పిందండి. భారతీయ సంస్కృతిలో మూఢాచారాలు, మూఢనమ్మకాలు, ప్రక్కవాడిని అణగద్రొక్కడం నేర్పలేదండి. భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోలేని వ్యక్తుల వల్ల అవి పుట్టాయి. తినే అన్నంలో, మనం తినే బియ్యంలో కూడా అప్పుడప్పుడు పురుగులు చేరుతాయి కదా, మనం వేసే పంట పొలంలో కూడా అప్పుడప్పుడు కలుపు చేరుతుంది కదా, అట్లాగే మనం తీయే బియ్యంలో రాళ్ళు ఎలా చేరుతాయి, అట్లాగే భారతీయ సంస్కృతి ఎప్పుడు మూఢనమ్మకాలని, భారతీయ సంస్కృతి ఎప్పుడు పరులని ఆక్రమించే తత్వాన్ని, అణగదొక్కే తత్వాన్ని నేర్పల. ఒకడెప్పుడో కొన్ని తరాల క్రితం మేలు చేసిన వాడిని జ్ఞాపకం పెట్టుకొని తిరిగి వాడికి కృతజ్ఞత చూపించడం నేర్పిన సంస్కృతి అండి. ఎందుకు రోజు చదవాలి ఈ సుందరకాండాలని, ఈ రామాయణాలని అంటే ఏదో ఇది చదివితే సైన్స్కి అందరి అద్భుతాలు జరిగిపోతాయి అనేది ప్రూవ్ చేయడానికి కాదు. విశ్వాసం కలిగితే సైన్స్ ఊహకందని అద్భుతాలు కూడా జరిగాయి, జరుగుతాయి, జరిగి తీరతాయి. అది వేరే విషయం. కానీ ఇందులో ఉండే ఈ కృతజ్ఞతా గుణం మనిషి యొక్క వ్యక్తిత్వంలో అద్భుతమైన మార్పు, పరిణామ క్రమంలో అద్భుతమైనటువంటి పరిణితి ఏర్పడుతుంది మనిషి యొక్క మానసిక స్థాయిలో. అందుకు చదవాలి ఇవన్నీ కూడా. ఉరసా పాతయామాస జీమూతమివ మారుతః సతధా పాతితస్తేన కపినా పర్వతోత్తమః బుద్ధ్వా తస్య కపేర్వేగం జహర్ష చ ననంద చ తమాకాశగతం వీర మాకాశే సముపస్థితః ప్రీతో హృష్టమనా వాక్యమబ్రవీత్ పర్వతః కపిం మానుషం ధారయన్ రూపమాత్మనః శిఖరే స్థితః దుష్కరం కృతవాన్ కర్మత్వమిదం వానరోత్తమ నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథా సుఖం రాఘవస్య కులే జాతై రుదధిః పరివర్ధితః సత్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః కృతే చ ప్రతికర్తవ్యమేష ధర్మః సనాతనః సోయం త్వత్ప్రతికారార్థి త్వత్తః సమ్మానమర్హతి త్వన్నిమిత్తమనేనాహం బహుమానాత్ ప్రచోదితః తిష్టత్వం కపిశార్దూలా మయి విశ్రమ్య గమ్యతాం యోజనానాం శతం చాపి కపిరేష సమాప్లుతః తవ సానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతామితి తదిదం గంధవత్ స్వాదు కందమూల ఫలం బహు తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతోనుగమిష్యసి అస్మాకమపి సంబంధః కపి ముఖ్యత్వయాస్తి వై ప్రఖ్యాతస్త్రిషు లోకేషు మహాగుణ పరిగ్రహః వేగవంతః ప్లవంతో ఏ ప్లవంగా మారుతాత్మజ
తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపికుంజర అతిథిః కిల పూజార్హః ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్ త్వం హి దేవవరిష్ఠస్య మారుతస్య మహాత్మనః పుత్రస్తస్యైవ వేగేన సదృశః కపికుంజర పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణం పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణో భవన్ తే హి జగ్ముర్దిశः సర్వా గరుడానిలవేగినః తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాः సహర్షిభిః భూతాని చ భయం జగ్ముస్తేషాం పతనశంకయా తతః క్రుద్ధः సహస్రాక్షः పర్వతానాం శతక్రతుః పక్షాంశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః సమాముపగతః క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాట్ తతోహం సహసా క్షిప్తః శ్వసనేన మహాత్మనా అస్మిన్ లవణతో ఏ చ ప్రక్షిప్తః ప్లవగోత్తమం గుప్తపక్షసమగ్రశ్చ తవ పిత్రాభిరక్షితః తతోహం మానయామి త్వాం మాన్యో హి మమ మారుతః త్వయా మే హ్యేష సంబంధః కపిముఖ్యమహాగుణః అస్మిన్నేవం గతే కార్యే సాగరస్య మమైవ చ ప్రీతిం ప్రీతమనాః కర్తుం త్వమర్హసి మహాకపే శ్రమం మోక్షయ పూజాం చ గృహాణ కపి సత్తమా ప్రీతిం చ బహుమన్యస్వ ప్రీతోస్మి తవ దర్శనాత్ ఏవముక్తః కపిశ్రేష్ఠస్తం నగోత్తమమబ్రవీత్ ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతి వర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్తా న స్థాతవ్యమిహాంతరే ఇత్యుక్త్వా పాణినా శైలమాలభ్య హరిపుంగవః జగామాకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివ సపర్వత సముద్రాభ్యాం బహుమానాదవేక్షితః పూజితశ్చోపపన్నాభిలాషీర్భిరనిలాత్మయః అథోర్ధ్వం దూరముత్పత్య హిత్వా శైలమహార్ణవో పితుః పంథానమాస్థాయ జగామ విమలేంబరే భూయశ్చోర్ధ్వగతిం ప్రాప్య గిరిం తమవలోకయన్ వాయుసూనుర్నిరాలంబే జగామ విమలేంబరే తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మసు దుష్కరం ప్రశశంసుస్సురాः సర్వే సిద్ధాశ్చ పరమర్షయః. హనుమంతుడు రెండవ దుష్కరమైన కార్యం చేశాడు. ఆ దుష్కరమైన అంటే అత్యంత కష్టసాధ్యమైనటువంటి కార్యం చేశాడు. దేవతలంతా అది చూసి ప్రశంసించారు అంటాడు వాల్మీకి భగవానుడు. మొట్టమొదటి దుష్కర కార్యం 100 యోజనాల సముద్రం ఎదురుగా కనబడితే భయపడిపోయి ఇంక నేను ఎగిరే ప్రయత్నమే చేయను అని అనకుండా ఉండటం. ఎప్పుడైనా ఒక కార్యం చేయాలి అనే సంకల్పం కలిగినప్పుడు ఆ కార్యాన్ని చూసే భయపడిపోయి పని చేయడమే మానేస్తారు చాలా మంది. కనుక పనిని ఒకసారి అర్థం చేసుకొని ఏ పద్ధతిలో చేయాలో ఒక ప్రణాళిక వేసుకొని ప్రణాళిక ప్రారంభించక ఊహించని కష్టం వచ్చినా సరే దాన్ని విడవకుండా సాగించగలిగే ప్రయత్నపు చివరాఖరి లక్ష్యాన్ని చేరేదాకా పట్టేటువంటి ప్రయత్నం, ఈ శ్రమ, ఈ మొత్తపు లక్ష్యానికి ప్రయాణానికి కావలసిన ధైర్యం, ఇది మొట్టమొదటి గుణం. జీవితం అనే 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి ధైర్యం అనే గుణం కావాలి. అందుకే మొట్టమొదటి దుష్కరమైన కార్యం అది అందరికీ ఉండదు. ఆ ధైర్యం కలిగి సంకల్పించి ప్రారంభించాడు ఎగరడానికి. ఆంజనేయుడు ఇది మొదటి దుష్కర కార్యం చేశాడు. ఇక రెండవ దుష్కర కార్యం ఏంటి అంటే, ఎప్పుడైనా మనం ఒక మంచి పని చేయటం ప్రారంభిస్తే అది చూసి కొంతమంది ప్రశంసించే వ్యక్తులు ఎదురవుతారు. అందులో బాగా మంచి పని చేస్తూ ప్రశంసించే వాళ్ళు ఎక్కువైతే అది తట్టుకోలేక కొంతమంది తిట్టేవాళ్ళు తయారవుతారు. అందులో లోపాలు ఎంచాలని ఎన్నాలని ఉండే వ్యక్తులు తయారవుతారు. అయితే ఎవడైనా లోపాన్ని ఎంచితే మనం చేసే కార్యంలో దానికి బాధపడిపోయి చేసే పని మానేయటము, లేదు ఎవడైనా ఒక వ్యక్తి మనల్ని ప్రశంసిస్తూ
నువ్వు చాలా బాగా చేస్తావు అని పొగిడితే దాంతో పొంగిపోయి చెయ్యాల్సిన లక్ష్యాన్ని పక్కన పెట్టి పొగిడించుకునే ప్రయత్నంలోనే మునిగిపోవటము, ఈ రెండు వైపులా వెళ్లకుండా ఉండాలి అంటే ఒక త్రాసుకి రెండు తక్కెళ్ళు ఉంటే ఆ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ గా ఉంచుతామో ఈ మానాన్ని అవమానాన్ని సమదృక్పథంలో సమతూకంలో ఉంచగలగాలి. దానికి సమత్వం అనే దృష్టి కావాలి. ఇది రెండవ కష్టసాధ్యమైంది. మానవ జీవన ప్రయాణంలో పొగడ్తల్ని తెగడ్తల్ని ఎదురైనప్పుడు వాటిని సమతూకంలో ఉంచి మనం వాటికి ఏ రకమైన ఖేదాన్ని పొందకుండా, ఏ రకమైన మోదాన్ని పొందకుండా ఆ రెండింటి నుంచి ఏవో పాఠాలను నేర్చుకుంటూ లక్ష్యాన్ని కేసి సాగించే పయనాన్ని ఆపకుండా ముందుకు సాగగలిగితే అది రెండవ దుష్కర కార్యం. అది హనుమంతుడు చేశాడు. మైనాకుడు వచ్చాడు, మైనాకుడిని విఘ్నం అనుకుని తన వక్షస్సుతో ఒక్కసారి చరిచాడు. అది 1000 శకలాలైంది. దాంతో మైనాకుడు మానుష రూపం ధరించి పర్వతాగ్రానికి చేరి, హనుమాన్ నేను విఘ్నాన్ని కాను, నీకు సేవ అందించడానికి సపర్యలు చేయడానికి వచ్చాను. సముద్రుడికి నీకు సేవ చేయాల్సిన ఒక సంబంధం ఉంది, ఇదిగో ఇది కారణం. సముద్రుడికే కాదు నాకు కూడా ఒక సంబంధం ఉంది. మీ నాన్నగారు నాకు పరమ పూజ్యులు, ఆ రకంగా నీవు నాకు పూజనీయుడవు, నీకు నేను సేవ చేయడానికి వచ్చానంటే, లేదయ్యా నీ సేవను నేను మనసుతోనే స్వీకరించినట్టుగా భావించని ఒకసారి ఆ పర్వత రాజాన్ని స్పృశిస్తూ ప్రయాణం ఆపకుండా రాఘవుడి కార్యం కోసం వెళుతున్నా, రామకార్యం కోసం వెళుతున్నా, రామ బాణం వలె వెళుతున్నా. బాణం మధ్యలో ఆగదు కదా, ఆగి విశ్రాంతులు తీసుకోదు కదా, లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది. ఇప్పుడు మిగతా బాణాలైతే లక్ష్యాన్ని టార్గెట్ని పూర్తి చేసి అక్కడే పడిపోతాయి. కానీ రామబాణంకి మాత్రమే ఉన్న ఒక గొప్పతనం, అది లక్ష్యాన్ని పూర్తి చేసి మళ్లీ తిరిగి రాముడి అమ్ముల పొదిలో చేరుతుంది. ఇది ప్రపంచంలో చరిత్రలో ఏ విలుకాండ్రకు లేని ఒక అసాధారణమైనటువంటి విలక్షణమైన నైపుణ్యం, స్కిల్ రాముడికి మాత్రమే ఉంది. రాముడు బాణం వేస్తే టార్గెట్ ని ఫినిష్ చేసిన ఆ బాణం మరలా తిరిగి రాముడి అమ్ముల పొదిని చేరుతుంది. అది రామ బాణం గొప్పతనం. నేను అలా వెళతానన్నాను కనుక ఆగను, నీ ఆతిథ్యాన్ని మనసుతోనే స్వీకరిస్తున్నానని అతడి మనసు నొచ్చుకోకుండానే చెప్పి తన పని ఆగకుండా ముందుకు వెళ్లే విజ్ఞత, ఇది అత్యంత దుష్కరమైనటువంటిది. ఇది రెండవ దుష్కర కార్యం. హనుమ దీన్ని కూడా చేసి ముందుకు సాగాడు. దేవతాశ్చాభవన్ హృష్టా తత్రస్థాస్తస్య కర్మణ కాంచనస్య సునాభస్య సహస్రాక్షస్య వాసవః ఉవాచ వచనం ధీమాన్ పరితోషాత్ సగద్గదం సునాభం పర్వతశ్రేష్టం స్వయమేవ శచీపతిః హిరణ్యనాభः శైలేంద్ర పరితుష్టోస్మి తే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథా సుఖం సాహ్యం కృతం తే సుమహద్విక్రాంతస్య హనుమతః క్రమతో యోజనశతం నిర్భయస్య భయే సతి రామస్యైష హితాయైవ యాతి దాశరథేర్హరిః సత్క్రియాం కుర్వతా తస్య తోషితోస్మి దృఢం త్వయా తతః ప్రహర్షమగమద్విపులం పర్వతోత్తమః దేవతానాం పతిం దృష్ట్వా పరితుష్టం శతక్రతుం స వై దత్తవరశైలో బభూవావస్థితస్తదా హనుమాంశ్చ ముహూర్త్యేన విధిచక్రామ సాగరం తతో దేవాస గంధర్వా సిద్ధాశ్చ పరమర్షయః అబ్రువన్ సూర్యసంకాశాం సురసాం నాగమాతరం అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర రాక్షసం రూపమాస్థాయ సుఘోరం పర్వతోపమం దంష్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమం బలమిచ్ఛామహే జ్ఞాతుం భూయశ్చాస్య పరాక్రమం త్వాం విజేష్యత్యుపాయేన విషాదం వాగమిష్యతి ఏవముక్తా తు సా దేవీ దైవతైరభిసత్కృతా సముద్రమధ్యే సురసా బిభ్రతి రాక్షసం వపుః వికృతం చ విరూపం చ సర్వస్య చ భయావహం ప్లవమానం హనుమంత మావృత్యేదమువాచః మమ భక్షః ప్రతిష్టస్త్వమీశ్వరైర్వానరర్షభ అహం త్వాం భక్షయిష్యామి ప్రవిశేదం మమాననం ఏవముక్తః సురసయా ప్రాంజలిర్వానరర్షభః ప్రహృష్టవదనః శ్రీమానిదం వచనమబ్రవీత్ రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్రా వైదేహ్యా చాపి భార్యయా అన్యకార్యవిషక్తస్య బద్ధవైరస్య రాక్షసైః తస్య సీతా హృతా భార్య రావణేన యశస్విని
తస్యా సకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్ కర్తుమర్హసి రామస్య సాహ్యం విషయవాసిని అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే ఏవముక్తా హనుమతా సురసా కామరూపిణి అబ్రవీన్నాతివర్తేన్మాం కశ్చిదేశవరో మమ తద్దృష్ట్వా వ్యాధితం త్వాస్యం వాయుపుత్రః సుబుద్ధిమాన్ సుసంక్షిప్యాత్మనః కాయం బభూవాంగుష్టమాత్రకః సోభిపత్యాసు తద్వక్త్రం నిష్పత్య చ మహాజవః అంతరిక్షే స్థితః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ ప్రవిష్టోస్మి హి తే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసీద్వరస్తవ తం దృష్ట్వా వదనాన్ముక్తం చంద్రం రాహుముఖాదివ అబ్రవీత్ సురసా దేవి స్వేన రూపేణ వానరం అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మనా తత్తృతీయం హనుమతో దృష్ట్వా కర్మసు దుష్కరం సాధు సాధ్వితి భూతాని ప్రశంసుస్తదా హరిం. హనుమ అలా మైనాకుడిని వినయంతోనూ ప్రేమతోనూ మనసు మెప్పించి నొప్పించకుండానే ముందుకు సాగాడు. కొంత ప్రయాణం చేశాక దేవతలంతా నాగమాత అయిన సురస దగ్గరికి వెళ్లి, హనుమ వెళుతున్నది కేవలం శారీరక బల సంపన్నులే కాదు, ఎన్నో మాయోపాయాలు పన్నగలిగిన రాక్షసాకులమైన రాక్షసులచే సంకులమైన లంకకి కదా, కనుక అతడి బుద్ధి ప్రభావం ఎట్లా ఉందో కూడా గుర్తించాలి. పరాక్రమాన్ని చూపిస్తాడా, బుద్ధి వైభవాన్ని కూడా చాటతాడా చూడాలని ఆ సురసని ఈయన మీదకు ఒక విఘ్నాన్ని కలిగించమని ఇతడిని కాసేపు ఆపు చేయమని పంపారు. ఆమె వికృత రూపాన్ని ధరించి ఇతడి వెళ్లే మార్గంలో తాను సముద్ర గర్భం నుంచి పైకి నోరు తెరిచి, నాకు ఒక వరం ఉంది, నా నోట పడకుండా ఎవడూ ముందుకు వెళ్ళలేడు, ఇది నాకు దైవీ దత్తమైనటువంటి ఒక వరం ఇది, కనుక నా నోటిలోకి వెళ్ళు, నాకు ఆహారం కా అంటూ అడిగింది. దాంతో హనుమ, నేను రామకార్యం కోసం వెళ్తున్నాను, రాముడనేటువంటి మహనీయుడికి ఇలాంటి ఒక ఇబ్బంది ఏర్పడింది, రామపత్నిని ఒకడు అపహరించాడు, ఆమెను అన్వేషిస్తూ వెళ్తున్నాను, రామకార్యాన్ని పూర్తి చేశాక నువ్వు కోరినట్టు చేస్తాను. ఒకటి, నీవు కూడా రాముడిచే పరిపాలించబడే ఈ అఖండ భూమండలంలోనే ఓ చోట నివాసం పొందుతున్నావు కనుక నీవు రామకార్యంలో నియుక్తుడనైన నాకు సాయం చేయవలెను అంటూ చాలా వినయంతో మాట్లాడాడు. అంటే గుర్తించాడు, వచ్చినావిడ ఒక దైవీదత్తమైనటువంటి తేజను లోపల పెట్టుకుని పైకి తనని పరీక్షించడానికి వికృత రూపంతో వచ్చిందే తప్ప నిజమైన ఆటంకం కాదు అని గుర్తించి తన తొందరపాటుతనాన్ని ప్రదర్శించకుండా, తన బలం ఉంది కదా అని ఆవిడ మీద బలప్రయోగం చేయకుండా వినయంతో చక్కగా మాట్లాడాడు. కుదరదు, కాదు, కూడదు అంది ఆవిడ. నోరు తెరిచింది. సరే, ఈయన ఒక్కసారి తన దేహాన్ని పెంచాడు, ఆమె పెంచింది. వెంటనే దేహాన్ని సూక్ష్మం చేసి ఆమె నోటిలోకి వెళ్లి తిరిగి ఆవిడ నోరు మూసే లోపే వేగంగా బయటికి వచ్చాడు. నీ నియమం ప్రకారం లోపలికి వెళ్ళా, నీ నియమం పాడవ్వాల, నేను లోపల నుండి బయటికి వచ్చేవరకు మింగట్టం నీ వల్ల కాలేదు, కనుక ఇక నీ నియమము సాగింది, నాకు కూడా ఆటంకం లేకుండా దారి ఇవ్వమంటూ అడిగ్గానే ఆవిడ హనుమంతుడి బుద్ధి కుశలతకు, అతడికి ఉండేటువంటి అద్భుతమైన కుశాగ్రమైన బుద్ధికి సంతసించి స్వస్వరూపంలో ఒక దైవీకరమైనటువంటి రూపంలో సాక్షాత్కరించి, నీ వల్ల అర్ధసిద్ధి కలుగుతుంది, నీ వల్ల కార్యసిద్ధి కలుగుతుంది, రాఘవుణ్ణి సీతతో దత చేయమంటూ ఒక ఆశీస్సు ఇచ్చింది. సకల భూతములు కూడా ఈ మూడవ దుష్కరమైన కార్యానికి సంతసించాయి. మొట్టమొదటి దాంట్లో ధైర్యం చూపించాడు, ధృతి, సముద్ర లంఘనం చేయాలనే సంకల్పంలో. 2 మైనాకుణ్ణి గెలిచినప్పుడు సమ దృష్టి చూపించాడు, అక్కడ దృష్టి కనపడింది. 3వ దాంట్లో మతి, అంటే బుద్ధి, అద్భుతంగా బుద్ధిని ప్రకాశింపజేశాడు. అంటే కొన్ని పనులు మాటతో సానుకూలమవుతాయి, కొన్ని పనులు కేవలం తలపుతో సానుకూలమవుతాయి. ఎక్కడ ఏ పని దేని వల్ల సానుకూలమవుతుందో దానికి ఆ రకమైనటువంటి యోగ్యతని మన నుంచి మనం ఆచరణలోకి తీసుకురావాలి అనే విషయాన్ని ఈ మతి ద్వారా 3వ దుష్కర కార్యాన్ని మనకి హనుమ చూపిస్తాడనమాట. ససాగరమనాదృశ్య మభ్యేత్య వరుణాలయం జగామాకాశమావిశ్య వేగేన గరుడోపమః సేవితే వారిధారాభిః పతగైశ్చ నిషేవితే చరితే కైసికాచార్యైరైరావత నిషేవితే సింహకుంజర శార్దూలం
పతగోరగవాహనైః విమానైః సంపద్భిశ్చ విమలైః సమలంకృతే వజ్రాసని సమాఘాతైః పావకైరుపశోభితే కృతపుణ్యైర్మహాభాగైః స్వర్గజిద్భిరలంకృతే వహతా హవ్యమత్యర్థం సేవితే చిత్రభానునా గ్రహనక్షత్రచంద్రార్కతారాగణ విభూషితే మహర్షిగణగంధర్వనాగయక్ష సమాకులే వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవితే దేవరాజగజాక్రాంతే చంద్రసూర్యపథే శివే వితానే జీవలోకస్య వితతే బ్రహ్మనిర్మితే బహుశః సేవితే వీరైః విద్యాధరగణైర్వరైః జగామవాయుమార్గేతు గరుత్మానివ మారుతిః ప్రద్యుష్యమాన సర్వత్ర హనుమాన్ మారుతాత్మజః భేజేంబరం నిరాలంబం లంబపక్షైవాద్రిరాట్ ప్లవమానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహమాసిత ఇదం హి మే మహత్సత్వం చిరస్య వశమాగతం ఇతి సంచింత్య మనసా ఛాయామస్య సమాక్షిపత్ ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానరః సమాక్షిప్తోస్మి సహసా పంగూకృతపరాక్రమః ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే తిర్యగూర్ధ్వమధశ్చైవ వీక్షమానస్తతః కపిః దదర్శ సమహత్సత్వముత్థితం లవణాంభసి తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం కపిరాజేన కథితం సత్వమద్భుతదర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయః సతాం బుద్ధ్వార్ధతత్వేన సింహికాం మతిమాన్ కపిః వ్యవర్ధత మహాకాయః ప్రావృషీవ వలాహకః తస్య సా కాయముద్వీక్ష్య వర్ధమానం మహాకపేః వక్త్రం ప్రసారయామాస పాతాళాంతరసన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్ సదదర్శ తతస్తస్యా వివృతం సుమహన్ముఖం కాయమాత్రం చ మేధావి మర్మాణి చ మహాకపిః సతస్యా వివృతే వక్త్రే వజ్రసంహననః కపిః సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః ఆస్యేతస్యా నిమజ్జంతం దదృశుః సిద్ధచారణాః గ్రస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణ తతస్తస్యా నఖైస్తిక్షణైర్మర్మాణ్యుత్కృత్య వానరః ఉత్పపాతాధ వేగేన మనస్సంపాత విక్రమః తాం తు దృష్ట్యా చ ధృత్యా చ దాక్షిణ్యేన నిపాత్య చ స కపిప్రవరో వేగాద్వవృధే పునరాత్మవాన్ హృతహృత్సా హనుమతా పపాత విధురాంభసీ తాం హతాం వానరేణాసు పతితాం వీక్ష్య సింహికాం భూతాన్యాకాశచారేణి తమూచుః ప్లవగోత్తమం భీమమద్య కృతం కర్మ మహత్సత్వం త్వయా హతం సాధయార్థమభిప్రేత మరిష్టం ప్లవతాంబర యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి. హనుమ సురసని కూడా బుద్ధిబలంతో గెలిచి ముందుకు సాగాడు. అలా కొద్ది దూరం వెళ్ళాక ఉన్నట్టుండి ఆయన ప్రయాణం ఆగిపోయింది. ఎంత ముందుకు వెళ్లాలన్నా వీలు కావటం లేదు. అన్ని వైపులా పరికించి చూశాడు. కిందకు ఒక్కసారి చూస్తే అక్కడ నీడను పట్టుకొని ఛాయాగ్రాహి, నీడను పట్టుకొని ఆపు చేయగలిగిన ఒక జల జంతువు కనపడింది. సింహిక అంటారు దాన్ని. గతంలో ఎప్పుడో సుగ్రీవుడు కూడా ఈయనకి చెప్పాడు, భౌగోళికంగా ఏ వైపు పర్వతాలు ఉన్నాయి, ఏ వైపు సముద్రాలు ఉన్నాయి, ఏ వైపు ఎట్లాంటి ప్రదేశాలు ఉన్నాయో సుగ్రీవుడికి చాలా పరిచయం, ప్రవేశం ఉంది దాంట్లో ఒక కారణం చేత. కనుక సుగ్రీవుడు తనకున్న ఆ విజ్ఞానాన్ని ఈయనకి చెబుతూ సముద్రంలో ఓ ప్రాంతానికి చేరినప్పుడు అక్కడ ఛాయను పట్టుకొని లాగలిగినటువంటి జంతువు ఉంటుందంటూ చెప్పాడు. అది జ్ఞాపకం వచ్చింది. ఓహో, ఇది ఛాయాగ్రాహి అని భావించి తన శరీరాన్ని ఒకసారిగా పెంచాడు. వెంటనే అది కూడా ఎప్పటి నుంచో ఆకలితో ఉన్నాను, పెద్ద జంతువేదో, నాకు పెద్ద భూతం ఒకటి ఎగిరేది దొరికింది అనుకుంటూ ఆనందంతో నోరు తెరిచింది. అలా నోరు తన చేత తెరిపింపచేసి తిరిగి తాను లోపలికి వెళ్ళి
దాని మర్మస్థానాన్ని, ప్రాణస్థానాన్ని, హృదయస్థానాన్ని భేదించి చీల్చి పారేసి బయటికి వచ్చాడు. ఇక్కడ ఒక 4వ దుష్కరమైన కార్యం హనుమానుడు చేశాడు. దీన్ని పరాక్రమం అంటాం, దాక్ష్యము అన్నాడు వాల్మీకి భగవానుడు. మొట్టమొదట అయితే సముద్ర లంఘనం చేయడానికి చెయ్యాలనే సంకల్పానికి ధైర్యం అనే గుణం, చేస్తూ ఉన్నప్పుడు వచ్చే పొగడ్తలు తెగడ్తలని సమభావంతో చూడటానికి సమదృష్టి అనే గుణం, ఆ తరువాత ఎవరైనా పెద్దలు మనల్ని పరీక్షించాలనుకొని మందలిస్తూ లేక మంచి చెబుతూ ఎప్పుడైనా మనల్ని కాస్త సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తే వినయంతో, బుద్ధితో దాన్ని స్వీకరించి దాన్ని గెలిచి ముందుకు సాగగలిగేటువంటి ప్రయత్నం. 4వది నిజమైన ఆటంకం, నిజంగానే విఘ్నం కలిగించాలని గనక ఆసురీభావంతో మన ఎదుట పడితే పరాక్రమాన్ని కూడా చూపించి, దాక్ష్యం అనే గుణాన్ని చూపించి దాన్ని చీల్చి పారవేసి ముందుకు సాగలిగేటువంటి ఒక శక్తి. 4 గుణాలు. ఈ 4 గుణాలుంటే 100 ఏళ్ల జీవితాన్ని, 100 యోజనాల సముద్రాన్ని దాటవచ్చునని హనుమ అద్భుతంగా నిరూపించాడు ఈ 4 గుణాలతో. సతై సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన జగామాకాశమావిశ్యం పన్నగాశనవత్కపి ప్రాప్త భూయిష్టపారస్తు సర్వతః ప్రతిలోకయన్ యోజనానాం శతస్యాం తే వనరాజిం దదర్శ చ పతన్నేవ వివిధద్రుమభూషితం ద్వీపం శాఖామృగశ్రేష్టం మలయోపవనాని చ సాగరం సాగరానూపం సాగరానూపజాన్ ద్రుమాన్ సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్ సమహామేఘ సంకాశం సమీక్ష్యాత్మనమాత్మవాన్ నిరుంధం తమివాకాశం చకారమతిమాన్ మతిం కాయవృద్ధిం ప్రవేగం చ మమ దృష్ట్వైవ రాక్షసాః మయి కౌతూహలం కుర్యురితి మేనే మహాకపిః తతః శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం పునః ప్రకృతిమాపేదే వీతమోహ ఇవాత్మవాన్ తద్రూపమతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః త్రీన్ క్రమానివ విక్రమ్య బలివీర్యహరో హరిః సచారు నానావిధ రూపధారీ పరం సమాసాద్య సముద్రతీరం పరైరశక్యః ప్రతిపన్న రూప సమీక్షితాత్మా సమవేక్షితార్థః తతః సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేతకోద్దాలకనాళికేరే మహాద్రికూట ప్రతిమో మహాత్మా తతస్తు సంప్రాప్య సముద్రతీరం సమీక్ష్య లంకాం గిరివర్యమూర్ధ్ని కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతే విధూయ రూపం వ్యధయన్ మృగద్విజాన్ ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తదా దదర్శ లంకామరావతీమివ. ఇలా హనుమ అద్భుతమైన 4 గుణ సౌందర్యాలతో, గుణ సంపదతో 100 యోజనాల సముద్రాన్ని దాటి ఆవలి తీరానికి చేరి వామనుడు భగవానుడు ఎట్లా చిన్యువాడయ్యాడు, తన సహజ రూపానికి, తన రూపాన్ని సంక్షిప్తం చేసుకుని మరలా యథాతథపు రూపానికి దిగివచ్చి సముద్రపు ఆవలి తీరానికి చేరాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య వాల్మీకియే సుందరకాండే ప్రథమః సర్గః సంపూర్ణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అథ ద్వితీయః సర్గః ససాగరమనాదృశ్యమతిక్రమ్య మహాబలః త్రికూటశిఖరే లంకాం స్థితాం స్वस्थो దదర్శః. ససాగరమనాదృశ్యమతిక్రమ్య మహాబలః త్రికూటశిఖరే లంకాం స్థితాం స్वस्थो దదర్శః.